హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి? తిన్నారా? ఫ్యామిలీ ఎలా ఉన్నారు? ఇది సూపర్ అంటే సూపర్ అండి కాంబినేషను. ఈరోజు నేను బబ్రి కొజ్జా చేశాను లంచ్ అండి. వీళ్ళకి అరబీ ఫుడ్ అండి చేసింది నేను. అంటే కారం గీరం ఏమి ఉండదు, అరబీ ఫుడ్డు. కానీ చికెన్ అయితే అండి స్మూతీగా ఎలా ఉంటుందంటే సూపర్ ఉంటుంది, సూపర్ అండి. అది ఎలా చేయాలో బబ్రి కొజ్జాజు ఏ సాస్ వేయాలి, దానికి ఏమేం సాసులు వేయాలి, ఉప్పు కారం లేదండి, వీళ్ళు కారం తినరు కదా, అందువల్ల అరబీ ఫుడ్ అని చెప్తారు. అరబీ ఫుడ్ అంటేనే కారమే తినరండి చాలామంది. ఎవరో ఒకరు తింటారు కారం, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా గల్ఫ్ కంట్రీలో అస్సలు కారం తినరండి. అందుకే అరబీ ఫుడ్ అని చెప్తారు వీళ్ళకి. ఇది అరబీ ఫుడ్ బబ్రి కొజ్జా చేశానండి నేను. బబ్రి కొజ్జాజు ఎలా ఉంటుందంటే సూపర్ కాంబినేషన్ అండి. ఇది వైట్ రైస్లోనే బాగుంటుందండి. ఇది వేరే రైస్ అయినా బాగుంటుంది, కానీ నాకు మస్ట్కు వైట్ రైస్లోనే కాంబినేషన్ బాగుంటుంది. ఎందుకంటే నేను అది టమాటాది వేసుకొని తింటున్నాను కదా, అది దక్కుస్ అంటారు వీళ్ళు. అదేంటంటే నేను టమాటా, ఇది ఇక్కడ బొగ్దోనస్ అని వస్తుందండి, బగ్దానస్, టమాటా, నేను పచ్చిమిర్చి అలా వేసి కొంచెం బెండర్ వేస్తానండి. కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మరసం అలా వేసి బెండర్ వేస్తాను. అది ఉడకబెట్టానండి. అది ఉడకబెట్టాను. అలాగే గ్రైండర్లో వేసేసి, మిక్సీలో వేసేసి, అది వైట్ రైస్లో కలుపుకొని తింటా ఉంటే ఎమ్మి అండి. ఎమ్మి అంటే ఎమ్మి. అది కూడా ఆ చికెను కొంచెం స్మూతీగా, అలాగే ఆ అన్నంలో కలుపుకొని ఆ టమాటాది ఇక్కడ దక్కుస్ అంటారు, ఆ టమాటా దక్కుస్ వేసుకొని తింటా ఉంటే అబ్బా ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ అండి. ఈరోజు నేను చేసిన లంచ్ అండి. ఇక్కడ కువైట్లో అరబీ ఫుడ్ అండి చేసింది నేను. కువైట్ ఇంట్లో చేశాను. వీళ్ళు కూడా భలే ఇష్టంగా తింటారండి, కానీ నాకు కూడా భలే ఇష్టం అండి ఇదైతే. కానీ దీనికి కాంబినేషను ఇది టమాటాది సూపర్ బాగుంటుందండి. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ప్లీజ్ అండి కామెంట్ చేయండి. మీకు ఏ వీడియో కావాలో ఆ వీడియో నాకు కావాలని మెసేజ్ చేయండి. నేను ప్రతి ఒక వీడియో రెసిపీ చేసి పెడతాను మీకు ఇష్టమైంది.